ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లలు ఎదగాలంటే, నీ పిల్లల్ని బట్టి నువ్వు సంతోషించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దావీదు చేసిన ప్రార్థన చేయాలి. 144 కీర్తన. దావీదు దేవుని బలాన్ని స్తుతిస్తూ తన శత్రువులను జయించడానికి మరియు దేశానికి శాంతి సమృద్ధిని ప్రసాదించమని ప్రార్థించాడు. చూడండి, అలా చేయాలి. ఒకటి, దేవుని గొప్పతనాన్ని బట్టి నమ్మి స్తుతిస్తూ ఆయన తన బలంగా ఆశ్రయంగా అర్పించుకున్నాడు దేవునికి. శత్రువులపై విజయం సాధించాలంటే యుద్ధంలో తన చేతులకు శిక్షణ ఇచ్చి శత్రువులను ఓడించడానికి నేర్పుగలవాడై ఉన్నాడని దేవుని నమ్మి దేవుని చేతికి తన చేతులను అప్పగించుకుంటున్నాడు. అందరూ వచ్చారు. దావీదు ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో ఫిలిస్తీన్లందరూ కూడా దావీదుకి చుట్టుముట్టడానికి వచ్చినప్పుడు ఆ వార్త విని ప్రాకారానికి వెళ్ళి ప్రార్థించాడండి. 2 సమయంలో 5:19 దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగించవా అని దేవుని దగ్గర విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు చెప్పడం, ఆ అభయాన్ని పట్టుకుని దేవుని నుండి పొంది ఎలాంటి భయాందోళన లేకుండా వెళ్ళి జయించాడండి. తన బలంను చాలదని కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. బలాన్ని ఇచ్చేది దేవుడే అని మాట్లాడుతున్నాడు. మనం అలా చేయాలి. దావీదు 144 కీర్తన 4 నుండి చూస్తే, నరులు ఒట్టి ఊపిరై ఉన్నారని వినయంగా చెప్తున్నాడు. తన బలం లేదని ఏం చేయలేనని సత్యాన్ని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేశం ఆశీర్వదింపబడాలని, పశువులు వృద్ధి చెందాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతున్నాడు. మొదటి తిమోతి 2:1 లాగా నెమ్మదిగా మనం బ్రతకాలంటే దేశం కోసం ప్రార్థించాలి. దేవుని సహాయం కోరుతున్నాడు. మొదటిగా తన ప్రాణాన్ని కాపాడి, ఈ ప్రాకారం కాదు, నన్ను పరిపూర్ణంగా కాపాడే నా ఆశ్రయ దుర్గం దేవుడే. ఆయన నా కృపానిధి, నన్ను ఏ పరిస్థితిలో అయినా సంరక్షించేవాడు, నేను ఆశ్రయించదగిన వ్యక్తి అని అంటాడు. 145 కీర్తన అంతా కూడా మనం 5 నుండి 7 వచనాల వరకు చూస్తే వచ్చే దేవుని సహాయం ఆకాశం నుండి రావాలంటాడు. అంటే కొన్నిసార్లు ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ ఆ యొక్క దుష్టశక్తులు ఆ యొక్క ప్రభావంని మనం జయించలేం. అందుకనే దేవుని సహాయం నడుతున్నాడు. దిగిరమ్మని, నువ్వు దిగివచ్చిన శత్రులతో పోరాడి, నేను పోరాడితే యుద్ధంలో ఓడిపోతాను కాబట్టి, నేను బలహీన కాబట్టి నువ్వే పైనుండి పోరాడాలంటున్నాడు. ఆకాశం నుండి దిగివచ్చి నీ కార్యం జరిగించమన్నాడు. నీ బాణాలు వేసి వారిని ఓడగొట్టు, పైనుండి నీ చేయి చాపిన తప్పించు, మహాజలంలోండి అంటే జనుల్లోంచి అన్యుల చేతిలోండి మమ్మల్ని కాపాడము అని ఒక పక్కన భయపడుతూనే, మరో పక్కన ప్రార్థిస్తూనే, ఇంకో పక్కన పాటలు పాడుతున్నాడండి. స్తుతి అనే ఆయుధాన్ని తన సమస్యలంతటినీ దేవుని దగ్గర తీసుకొస్తూ జయం పొందుకుంటున్నాడు. అనుదిన పరిస్థితుల్లో మనుషులు ఆందోళనలు, విధానంలో దుర్బోధలు, అంధకార శక్తులు, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో మనం పోరాడాలంటే యెషయా 27:3 చెప్పినట్లు ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవను దాని మీదకి రాకుండా దివారాత్రులు దాన్ని కాపాడుచున్నానని దేవుని వాగ్దానం చేతపట్టుకుని ప్రతి క్షణం పోరాడగలగాలి. సామర్థ్యం దేవుడు ఇస్తాడు. నీవు యుద్ధం చేయడానికి సిద్ధమైతే ఆయన నీకు శ్రద్ధ వహించి నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దేవుడు పర్వతాలను కదిలించి భూమిని కంపింపజేసే శక్తివంతుడని, శత్రుల నుండి తను రక్షిస్తాడని దావీదు నమ్మి ప్రార్థించినట్లు మనం కూడా ప్రార్థించాలి. పిల్లలు దీవింపబడి దృఢంగా, అందంగా, బలంగా, ఆరోగ్యకరంగా, దైవికమైన వ్యక్తిత్వంతో ఎదుగుతారు. విలువైన వారిగా అద్భుతంగా చెక్కబడతారు. రాళ్ళుగా అందరూ కోరుకునే విధంగా ఆకర్షణీయంగా, గౌరవప్రదంగా వ్యక్తిత్వం కలిగి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎప్పుడైతే మనము మన శత్రువులను అంటే సాతాన్ని యొక్క ఆయుధాలన్నింటినీ మనం ఎరగొట్టి జయం పొందుకుంటే మన పల్లెలు ఆశీర్వదింపబడతారండి. 144:13 నీ పిల్లలే కాదు, ఇంకా ధాన్యము సమృద్ధిగా పండుతుందని, దొరుకుతుందని, పొలాలు లెక్కలేనన్ని పండుతాయని, గొర్రెలు వేల కొలదిగా, 10,000 కొలదిగా, పశువులు బలిష్టంగా ఉంటాయి. మన దేశంలో ఎక్కడ విపత్తు ఉండదు, ఉరికే వారు ఉండరు అంటే ఇట్టి స్థితి దేవుడు కల్పిస్తాడని. అంటే మన దేశం కోసం ప్రార్థన చేయాలి. మనం మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం స్వార్థంగా ప్రార్థన చేసినప్పటికీ, మనం దేశం కోసము, ప్రజలందరి కోసం చేసినప్పుడు మనం సుఖంగా ఉంటాం, మన పిల్లలు సుఖంగా ఉంటారు. నీ పిల్లల కోసం తాపత్రయపడి ఆ సంపాదించాలి, ఈ సంపాదించాలని నువ్వు దాని మీద పడిపోయి ఉంటే నీ పిల్లల్ని కోల్పోతావు. నీ పిల్లలు దేవుని రాజ్య నీతిని వెదికేవారుగా ఉండాలని ప్రార్థిస్తే దేవుడు వారి జీవితాన్ని ఆస్వాదించి
వారి జీవితాల ద్వారా నువ్వు సంతోషపడతావు. మన జీవితం ఆశీర్వదింపబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మరి ప్రార్థిస్తామండి. యెహోషువ 24:15 ప్రకారం నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రార్థించే తండ్రి వలన కుటుంబాలు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రార్థించే తల్లి వలన బిడ్డలు ఆదర్శవంతంగా ఎదుగుతారు. బిడ్డలు ప్రార్థించిన వారైతే ఇల్లే పరలోకం అయిపోతుంది. ఆ విధంగా మా కుటుంబాలు ఉండినట్లు దేవా, నువ్వు నిత్యము మీ సన్నిధిలో కుటుంబాలు ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిల్లి గ్రహం గారు తన తల్లి గురించి ప్రపంచంలో ఎక్కడున్నా నా తల్లి ప్రార్థిస్తుందనే ధైర్యం, ఆ యొక్క ఓదార్పు నాకుంటుందని చెప్పినట్లు ప్రభా, ప్రతి తల్లి గురించి బిడ్డలు సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి తండ్రి. ఆ విధంగా తల్లుల్ని దేవా మీరు వాటి బాధ్యత కలిగిన వారుగా చేయండి ప్రభా. తీతు 2:4-5 వరకు ఆ విధంగా పిల్లల్ని పెంచేవారుగా, జయించిన వారిగా మేము పిల్లల్ని మేము ఎదుట పెట్టడానికి తండ్రి మీరిచ్చిన బహుమానమని, మీరిచ్చిన స్వాచ్ఛమని, మీరిచ్చిన వరమని ప్రతి తల్లిదండ్రులు గుర్తించి వారిని మా దగ్గర పెట్టావు పిల్లలనంటే వారి నిమిత్తం మేము యాజకత్వం చేసేవారుగా ఉండడానికి పెట్టావని, భద్రపరచమని పెట్టావు. నీ సొత్తు వాళ్ళు ప్రభా, నీ చేతికి అప్పచెప్తూ నీకే మహిమ, గంత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.